ఇండియన్ మైథాలజీలోనే సైన్స్ ఉందంటారా? కొంతవరకు ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్. రాముడు, భరతుడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇస్తే కదా డాక్టర్ గారు పుట్టారు. దీనిని మోడర్న్ ఐవీఎఫ్ ఎలా చూస్తుంది? సోషల్ స్టిగ్మా లేకుండా రిలీజియన్ రిచువల్లో ఎన్క్లోజ్ చేసేటప్పటికి రెస్పెక్టబిలిటీ వస్తుంది. ఉమెన్ ఈజ్ నాట్ డిగ్రేడెడ్. హియర్ sexuality is different, reproduction is different. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. మైథాలజీలో ఐవీఎఫ్ గురించి కుంతి కానీ గాంధారి కానీ వీళ్ళంతా డైరెక్ట్గా కన్సీవ్ అవ్వకుండా సూర్యుడి వలన పిల్లలు పుట్టారు, లేకపోతే వ్యాసుడు కల్చర్ చేయడం వలన, ఆ మాయని కల్చర్ చేయడం వలన 100 మంది పుత్రులు పుట్టారు అంటారు. దీనిని మోడర్న్ ఐవీఎఫ్ ఎలా చూస్తుంది? సర్ప్రైజింగ్గా సిమిలారిటీస్ ఉన్నాయండి. ఐవీఎఫ్ లేనప్పుడు అవన్నీ పజిలింగ్గా ఉండి, అంటే 1978 ముందు ఇవన్నీ పజిలింగ్గా ఉండి, అప్పటికి ఐవీఎఫ్ ఫస్ట్ బేబీ పుట్టలేదు. బట్ యాజ్ మేల్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి, యాజ్ ఎగ్ డొనేషన్ వచ్చేటప్పటికి, స్పర్మ్ డొనేషన్ వచ్చేటప్పటికి, సర్గసీ వచ్చేటప్పటికి సిమిలారిటీస్ కనబడుతున్నాయి. అనదర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా మైథాలజీలోకి మోడర్న్ దాంట్లో వార్ఫేర్లో, తెలుగు సినిమాలో ఎన్టీఆర్ గారు రామాయణం, అక్కడ లేకపోతే కర్ణ, మహాభారత సినిమాల్లో ఆ మిసైల్స్ లాగా ఉండి అక్కడ చాలా సర్ప్రైజింగ్గా అనిపించేది. బట్ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ చూస్తామంటే హ్యాండ్ హెల్డ్ డ్రోన్స్, సర్ఫేస్ టు ఎర్త్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, వాటర్ టు సర్ఫేస్, అండర్ వాటర్ చూసుకుంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేబీ యూనివర్స్ మిలియన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు సైక్లికల్ డిస్ట్రక్షన్ అండ్ అగైన్ ఆ జనరేషన్ మళ్ళీ రివాల్వ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రీడిస్కవర్డ్. మేబీ దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. అంటే సైన్స్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు, అంటే ఇప్పుడు మోడర్న్గా కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు భారతదేశం సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది, యుగాల క్రితమే ఉంది అని. అంటే మనం అది ఉంది లేదు అని చెప్పకపోయినా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు సిమిలారిటీస్ ఉన్నాయన్నారు కదా, అంటే వాళ్ళు, నాకు ఇంకొక డౌట్, ఒకవేళ సోషల్లీ కన్సీవ్డ్ చైల్డ్, సోషల్లీ యాక్సెప్టెడ్ కన్సీవ్డ్ చైల్డ్ కాకపోవడం వలన సూర్యుడికి పుట్టాడు, లేకపోతే ఇలా పుట్టారని చెప్తున్నారా? అది కొంతవరకు కరెక్ట్. వన్ యూ లుక్ ఎట్ కుంతీదేవి, గాంధారి, బలరాముడు, ద్రోణాచార్యుడు చూసుకుంటే ఈచ్ ఫ్యాసెట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ కుంతీదేవి, పాండురాజు హెల్దీ పర్సన్ కాదు, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ సిక్నెస్ ఉందని. సో అక్కడ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా మేల్ ఫ్యాక్టర్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. సో ఈ మ్యారేజ్ సెకండ్ వైఫ్. సో పాండురాజుకి ఇద్దరు భార్యలు. అవును. అప్పటికి పిల్లలు పుట్టినప్పుడు కుంతి మాద్రి, అప్పుడు కుంతీదేవి తనకి ఉన్న బోన్ గురించి చెప్పినప్పుడు అక్కడ డిఫరెంట్ జెనెటిక్స్ మెటీరియల్ సోర్సెస్ అవి డిఫరెంట్ గాడ్స్ దగ్గర నుంచి తీసుకున్నట్టు చెప్పారు. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ సెక్షువల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ టు ప్రొక్రియేట్ for the love of a child and for the offspring to the kingdom. That's how we should look at it. దాన్ని స్లైట్లీ వర్డింగ్ మాడిఫై చేసేటప్పటికి ఇట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ గివ్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ కరెంట్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు అది థర్డ్ పార్టీ రిప్రొడక్షన్. సైన్స్ ప్రకారం ఇప్పుడు చూస్తే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్. సిమిలర్లీ గాంధారి గురించి చూసినప్పుడు ఒక ఎంబ్రియో 2T పొటెన్షియల్ అని, లేకపోతే మల్టీ పొటెన్షియల్ అని, ప్లూరీ పొటెన్షియల్ అని అంటాం. అంటే అర్లీ ఎంబ్రియోని డివైడ్ చేస్తే అది 2 ఐడెంటికల్ కింద కానీ
వస్తుంది. సో ఎంబ్రియో స్ప్లిట్టింగ్ అనేది నోన్ టెక్నాలజీ. అండ్ ఆల్సో హ్యూమన్లో కూడా అర్లీ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్లో ఇట్ వాజ్ యూస్డ్. లేటర్ ఏంటంటే ఇట్ వాజ్ బ్యాన్ బికాస్ ఎంబ్రియో మ్యానిపులేషన్ అని. ఓకే. సో అర్లీ ఎంబ్రియోని స్ప్లిట్ చేస్తే దెన్ 2 ఇండిపెండెంట్ ఎంబ్రియోస్ వస్తాయి. సిమిలర్లీ గాంధారి కాంటెక్స్లో చూసుకుంటే ఆ మాస్ ఆఫ్ టిష్యూని వ్యాస ఆయన ఒక ఆయిల్, ఐ మీన్ గీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆయిల్. Ghee contains fats and maybe some amount of protein and the culture media కింద అవుతుంది. అవి కుండల్లో పెట్టి 2 years కల్చర్ చేసేటప్పటికి అవి గ్రో అయ్యి బేబీస్ కింద ఫామ్ అయ్యారు. మేబీ అక్కడ 2 years అన్నారు. అది డౌన్ ద మైథాలజీ మెనీ ఫ్యాక్ట్స్ కెన్ గెట్ యాడెడ్. బట్ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఎంబ్రియో స్ప్లిట్టింగ్ గివ్స్ అ ప్రెగ్నెన్సీ. ఆ సిమిలారిటీ ఉంది. అంటే మైథాలజీలోని, ఇండియన్ మైథాలజీలోని సైన్స్ ఉందంటారా? కొంతవరకు ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్. ఈవెన్ టుడే అదర్ ఫెయిత్స్ ఆఫ్ రిలీజియన్స్లో కూడా సిమిలర్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మేరీ. సో టు గివ్ సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ రెస్పెక్టబిలిటీ ఫర్ ఎ ప్రాసెస్ అండ్ ప్రొటెక్ట్ ది చైల్డ్, ద వర్డింగ్ హ్యాస్ మైట్ బీన్ చేంజ్ అని అనుకుంటాను నేను. అంటే ఆ రోజుల్లో డాక్టర్ గారు మరి ఇంత తెలివితేటలు ఉన్నాయి, అంత సైన్స్ ఉంది, టెక్నాలజీ లేకపోవచ్చు, వేరే విధమైన తెలివితేటలు, నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదా నీకు సూర్యుడికి ఎలా పుట్టాడు అని? అంటే ఎలా ఉంటుందంటే 30 years బ్యాక్ హిస్టరీ, ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నరేటెడ్ టుడే బట్టే డిపెండ్ అవుతుంది. With time, sometimes narration can change. The way it is presented to the public can change. మనం చూస్తున్నాం మన కంట్రీ కానీ బయట కంట్రీస్లో కానీ వరల్డ్ వార్ హిస్టరీని కంప్లీట్ నెరేషన్ మారిపోయింది ఇప్పుడు. సిమిలర్లీ సౌత్ ఆఫ్రికన్ ఫ్రీడమ్ నెరేషన్ మారిపోయింది. అండ్ ఆ కాంటెక్స్ట్లో హూ టెల్స్ ది స్టోరీ అంటారా? అవునండి. అండ్ ఇది ఓన్లీ ఒక లెస్ దాన్ 1 century దగ్గరే మనం చూస్తున్నాం. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ స్టోరీ ఆఫ్ నరేషన్ టు ది లైకింగ్ ఆఫ్ ది పబ్లిక్ సమ్టైమ్స్ మారుతుంది. అంటే సోషల్ యాక్సెప్టెన్స్ కోసం ఆ ఫ్రేమ్వర్క్లో బంధించి మనకి చెప్పారంటారా? అంటే ఎ ఫ్యాక్ట్ కెన్ బి ప్రెజెంటెడ్ ఇన్ మెనీ వేస్. ద వే ఎ ఫ్యాక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ బై డిఫరెంట్ మీడియా ఛానల్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎస్, బికాజ్ ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఒకటైనా సరే, ఇఫ్ ఇట్ ఇస్ స్పోకెన్ సాఫ్ట్లీ, ఇట్ ఈస్ స్మైల్, ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఇఫ్ ఇట్ స్పోకెన్ యాంగ్రీ, ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ మీనింగ్. సార్కాస్టికలీ ఇట్స్ డిఫరెంట్ మీనింగ్, సేమ్ వర్డ్, టోన్. అండ్ గ్రామర్ మారిపోయినప్పుడు అగైన్ ద కాంటెక్స్ట్ మారిపోతూ ఉంటుంది. అండ్ విత్ టైమ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, నోబడీ కెన్ సే ఇట్స్ ద ట్రూత్. హియర్సేది జరిగినప్పుడు, కొర్లేట్ అవుతున్నప్పుడు, మేబీ దే వాజ్ అ సివిలైజేషన్ విచ్ వాజ్ మచ్ అడ్వాన్స్డ్. అండ్ అక్కడ కృష్ణుడు అంతం జరిగినప్పుడు అంతా ఓషన్ వచ్చి మునిగిపోతుంది అంటారు. ద్వారక. మేబీ ద హోల్ సివిలైజేషన్ వాజ్ లాస్ట్. వెన్ సివిలైజేషన్ లాస్ట్ ఉన్నప్పుడు ఆల్ సైంటిఫిక్ మెటీరియల్ ఆర్ లాస్ట్. ఇంకొక కథ కూడా ఉంది డాక్టర్ గారు. అప్పుడు అర్జునుడు వెళ్ళి దహన సంస్కారాలు చేసిన తర్వాత ఒక బ్లూ మాస్ ఉండిపోతే దాన్ని ఒక లాగ్లో పెట్టి ఆ లాగ్ని సముద్రంలో వదిలేస్తే అదే పూరీ తీరంకి చేరితే ఇప్పటికీ కృష్ణుడు ఆత్మ పూరిలో ఉంది అని. అవును, బట్ ఏంటంటే సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఉందనుకోండి, సపోజ్ మెండల్స్ వర్క్ ఉందనుకోండి, మెండల్స్ వర్క్ జెనెటిక్స్లో 30 years తన తర్వాత డిస్కవర్ అయింది. అది కూడా ఇంకొక పర్సన్ సిమిలర్గా సైమల్టేనియస్గా వర్క్ చేసి అది ప్రూవ్ చేసినప్పుడు దెన్ ఈ రియలైజ్ ఆల్రెడీ మెండల్ 30 years బ్యాక్ ఇన్హెరిటెన్స్కి వర్క్ కంప్లీట్ చేశాడని చెప్పి తనకు క్రెడిట్ ఇచ్చాడు. సో ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇంకో పర్సన్ ఐడెంటిఫై చేసినప్పుడు డిస్కవరీ అయిపోతుంది అది. అండ్ ఇన్వెన్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్కవరీ. అండ్ there is a thin line between discovery of a technology, invention of a technology, and adaptation of a technology
మోడిఫికేషన్ ఆఫ్ ఎ టెక్నాలజీ. బట్ అన్నిటికీ వీ గ్లోరిఫై based on individual persons and individual societies approach to the particular thing. And sometimes glorify అయిపోయినప్పుడు డిస్కవరీ అయిపోతుంది. డిస్కవరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్వెన్షన్. మనం ఒకటి చదువుకున్నప్పుడు వీఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. మనం చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే వీ అండర్స్టాండ్ ఇట్, then we realize it's a way, another way of doing the same thing. That knowledge has existed, but we are not aware. And it is horizontal గా చూసుకుంటే, longitudinal over centuries చూసుకుంటే, that information has disappeared. dissolved. And reinvention of the wheel కూడా అవ్వచ్చు. ఇవన్నీ speculative talk with some amount of connecting dots. నేను ఆ విధంగా చూస్తాను ఇవన్నీ. సో రిలేషన్ ఉందంటారు అయితే సైన్స్ కొంతవరకు అక్కడ జరిగిన వాటిని మోడర్న్ సైన్స్ కి ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తారా డాక్టర్ గారు? సపోజ్ కుంతీదేవి చూసుకున్నాం అనుకోండి. కుంతీదేవి వారి హస్బెండ్ పాండురాజు సిక్ పర్సన్. సో అక్కడ అండ్ తనకి 2 భార్యలు ఉన్నారు, పిల్లలు లేరు. అండ్ అక్కడ ఏంటంటే కుంతీదేవి పాండురాజు మాధవికి థర్డ్ పార్టీ జెనెటిక్ మెటీరియల్తో హెల్ప్ అవుతుంది. బట్ ద థర్డ్ పార్టీ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాన్ని డిఫరెంట్ ఫీచర్స్కి అట్రిబ్యూట్ చేసాం. స్పర్మ్ సెలెక్షన్లో కొన్ని పర్టికులర్ ట్రైట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్రైట్స్ ఆఫ్ స్ప్రింగ్కి వస్తాయి. దట్ ఈస్ వన్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. I'm only trying to connect the dots. I'm not proving or saying there's an association. Then Gandhari దగ్గరికి వచ్చేటప్పటికి ఎంబ్రో స్ప్లిట్టింగ్ ఆవిడ మాస్ని 100 పాట్స్లో పెట్టి స్పెసిఫిక్గా గీ అని చెప్తారు, వాటర్ అని చెప్పరు. గీ నేతి కుండల్లో అంటారు. ఆయిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గీ. సో ఇట్ హ్యాస్ న్యూట్రిషన్ వాల్యూ. మేబీ ఇట్స్ ఎ కల్చర్ మీడియా. ఐసోలేటెడ్ ఛాంబర్స్లో పెట్టినట్టు. అండ్ ఒక పీరియడ్ పెట్టిన తర్వాత అప్పుడు అవి గ్రో అయ్యి బాగున్నాయి అని. మనం కుండ అనుకుంటే ఏమవుతుందంటే పాట్ అనుకున్నా చెంబు అనుకున్నా ఇట్స్ హౌ వి విజువలైజ్ ద సైజ్. అక్కడ ఏ సైజ్ అని చెప్పలేదు. అవును, ఈచ్ పర్సన్ విల్ మేక్ దర్ ఓన్ జడ్జ్మెంట్. దాంట్లో ఎలా పడుతుందని, సైజ్ ఎలా పడుతుంది, ఏ సైజ్ ఛాంబర్లో పెట్టారు అనేది చెప్పలేదు. దట్స్ లాస్ట్ ఇన్ ట్రాన్సిషన్. సో దానికి పాజిటివ్ నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. హియర్ ఏంటంటే వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు సే దేర్ ఇస్ ఎవిడెన్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఎ రిసర్చ్ మైండ్ ట్రయింగ్ టు సర్చ్ ఫర్ ఆన్సర్స్ ఫర్ మెనీ మోర్ థింగ్స్ ఫ్రమ్ మైథాలజీ, వెదర్ దట్ సొల్యూషన్ కెన్ బి అప్లై దిస్ వే. ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ లేనప్పుడు హిస్టారికల్లీ దానికి ఎలా అప్లై చేస్తారు చూసుకుంటే హిస్టరీ ఆఫ్ సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీసెర్చర్. Similarly, a leader ki history of political landscape, revolution of that country or the country in which he is fighting a war, again is important for the leader. History of, for that matter, Dr. history of anything is important because that is the foundation. Current war lo chusukunnappudu civilization behavior is different. Some of them are newer civilizations. Yes. Some of the civilizations that exist today are less than 100 years old. Or 200 years old. And similarly, we have the civilizations, the Chinese civilization. Thousands of years old. Thousands of years. The Persian, Gandhar antarandi, Kandahar, Afghanistan. And Persian. ఇవన్నీ ఏన్షియంట్ సివిలైజేషన్స్. సౌత్ ఈస్ట్ ఏషియా, కంబోడియా. దెన్ బలరాముడి గారికి వచ్చేటప్పటికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుండి సరగసి కింద వస్తున్నది. బికాస్ బలరాముడు మేనమామ ఆ చైల్డ్ అందరినీ చేస్తున్నారు కనుక సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హెస్ బిన్ డన్. మోడర్న్ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఆ ఎంబ్రియోని ఇంకొక యూటస్లో పెట్టినప్పుడు సరగసి కింద అనొచ్చు. దట్ మీన్స్ ఇంకొక ఊమ్లో పెట్టి అక్కడ గ్రో అయింది. సో ఇప్పుడున్న కాల ధర్మ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మైథాలజీతో కనెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అలా స్టోరీని నెరేట్ చేసి ఉంటారంటారా? అంటే ఆ స్టోరీ వచ్చిన తర్వాతే టెక్నాలజీ వచ్చింది.
మీరు నేను కాలేజ్ లైఫ్లో ఉండేటప్పుడు ఐవీఎఫ్ లేదండి, లేదు లేదు, బట్ అప్పటికి ఈ స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ ఉన్నాయి. But when we connect the dot with knowledge, there's sometimes matching. So some form of science is there. With time, the finer details are lost, but some amount of connectivity is there. So అండర్స్టాండింగ్ చూసుకుంటా ఉంటే సోషల్ దానికి, సిచ్యువేషన్ దానికి యూస్ చేస్తారు. యూట్రస్ కానీ బేర్ చేయటం లేదనుకున్నా అక్కడ సర్గసీ, మేల్ జెనెటిక్ మెటీరియల్ లేనప్పుడు అక్కడ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేనప్పుడు కల్చర్, ఐవీఎఫ్ కల్చర్ కండిషన్స్. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్లో వీఆర్ ఏబుల్ టు గ్రో ది ఎంబ్రియో ఓన్లీ టు 12 days. మేబీ ఫ్యూచర్లో దట్ గ్రోత్ కెన్ బి డన్ ఫర్ 9 months. ఆ టైంలో అక్కడ ఏంటంటే వేరే గాంధార్ దాంట్లో ఫుల్ బాన్ బయట పెరిగినట్టు. ద్రోణాచార్యుడు చూసుకున్నప్పుడు పార్థెనోజెన్సిస్ అని ఉంటుంది. కొన్ని యానిమల్ కింగ్డమ్లో కొన్ని లిజర్డ్స్ కానీ మేల్ ఫీమేల్ కింద మారిపోతూ ఉంటాయి. ఆర్ కొన్ని ప్లాంట్స్ మేల్ ఫీమేల్ కింద ఉండి సెల్ఫ్ పాలినేషన్ జరుగుతాయి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక ఎగ్ స్టార్ట్స్ డివైడింగ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ ఫెర్టిలైజ్. దాన్ని పార్థెనోజెన్సిస్ అంటారు. వాట్ వీ అండర్స్టాండ్ టుడే. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ద రిలేషన్. మేబీ క్యాన్ బి. దెన్ ఇంకొక చోట మైథాలజీలో ఒక ఫ్రూట్ ఇస్తారు ఒక ఇద్దరు సిస్టర్స్కి. అంటే బేసికలీ దట్స్ ఎ మెడిసిన్. మేబీ ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండి ఓవరేటెడ్ డ్రగ్స్ అనుకోవచ్చు. ఓకే. సో మైథాలజీలో ఏంటంటే అట్లీస్ట్ లుక్ విత్ ఎ క్యూరియస్ మైండ్ కింద తీసుకోవడం తప్ప, నాట్ look at the whole episode as we are trying to justify things. Yes. Look at current problems with ancient history, whether it was solved in any way, and try to solve the problem. ఆ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకుంటున్నాం. అవును డాక్టర్ గారు. అంతే తప్ప అది కరెక్ట్ ఇది కాదు అని చెప్పట్లేదు. కనెక్షన్ అది ఇది అవ్వచ్చు, సైన్స్ ప్రకారం ఇలా అయి ఉండొచ్చు. సో ఇంకో ప్రాబ్లం ఉన్నప్పుడు మైథాలజీలో సిమిలర్ సిచ్యువేషన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉన్నప్పుడు మేబీ ఇట్ మైట్ హెల్ప్ సంబడి. ఆ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకుంటున్నాం అనుకోవచ్చు, నాట్ ఫ్రమ్ ఎ రిలీజియస్ పర్స్పెక్టివ్. సిమిలర్లీ మిసైల్స్ చూసుకున్నప్పటికీ విష్ణు చక్రం అనేటప్పటికి ఫన్నీగా నవ్వుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు మిసైల్ ఉండి న్యూక్లియర్ లాకింగ్ ఉండి వన్స్ రిలీజ్ చేస్తున్నా దాన్ని ఆపటానికి లేదంటున్నారు. అంటే ఇట్ ఈస్ లాక్ టు దట్ అండ్ ఇట్ గోస్ దట్. అప్పుడు నవ్వుకునే వాళ్ళం, ఇప్పుడు ఏంటంటే అమేజింగ్తో చూస్తున్నాం. మోడర్న్ టెక్నాలజీని మనం టెక్నాలజీ అంటున్నాం, కానీ టెక్నాలజీ ఇంకొక ఫామ్లో నాలెడ్జ్ వాజ్ దేర్ ఇన్ ది ల్యాండ్. ఎస్ డాక్టర్ గారు, అంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి రామనవమి గురించి కూడా ఒక్క మాట. రాముడు, భరతుడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇస్తే కదా డాక్టర్ గారు పుట్టారు. సో అది కూడా మీరు ఇలా ఇందాక ఫ్రూట్ లాగే చూస్తారా? అంటే అక్కడ ఏమవుతుందంటే సోషల్ స్టిగ్మా లేకుండా రిలీజియన్ రిచువల్లో ఎన్క్లోజ్ చేసేటప్పటికి రెస్పెక్టబిలిటీ వస్తుంది. ఉమెన్ ఈజ్ నాట్ డిగ్రేడెడ్. హియర్ sexuality is different, reproduction is different, and infidelity is different. And love to have a child with the acceptance of the husband within the confines of the boundaries of the marriage. Each time law, the definition of marriage is different. The walls of the marriage are different in different religions. At that time the walls may be different. ఆ విధంగా చూస్తాను నేను. కానీ ఏదైనా అదొక ట్రీట్మెంట్ లాగే చూస్తారు. రిప్రొడక్షన్ ఇస్ హోలీ. సెక్షువాలిటీ ఈజ్ ఎ హ్యూమన్ బిహేవియర్. దీస్ టూ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. స్కూల్లో రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ అని చెప్తే మోర్ పీపుల్ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్. సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేటప్పటికీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ for the younger generation to be taught about human body and its functions. Maybe a single word human reproduction చెప్పి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్న అవుతే
అవేర్నెస్ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఈ కరెంట్ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని మినిమైజ్ అవును. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనే పేరు చెప్పేటప్పటికీ పేరెంట్స్కి పీర్స్కి దే ఆర్ లుకింగ్ ఫర్ మై సెక్షువాలిటీ. That's how I look at the whole concept. It's the narration we are keeping, and in context lo there is scientific evidence, that is scientific information which is similar, and that can be used in a positive mind. Take the good things of everything. Nothing is perfect in life. Look at the positive thing and use it to help a person, not to convince a person. Help a person in making a decision. Because third party reproduction is not infidelity. But if the couple are planning a third party reproduction, there should not be any guilt, because it goes with purity. It's nothing to do with sexuality or infidelity. That is where these contexts might be help. Yes. సో డాక్టర్ గారు, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైనా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఏమైనా అడుగుతారా, మాట్లాడతారా? వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? ఈ 30 yearsలోని I never had even one question being asked in that context. Oh. The reason is either they are intimidated with the problem, or questions అడిగితే చేయరేమో, or ఈ క్వశ్చన్స్ అడిగితే కోపడతారేమో అని కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓ స్ట్రేంజ్.